నేను వచ్చిన రోజే ఇట్లా చేస్తాడో ఎప్పటికి ఇట్లా నేను ఈ మనిషి గాని ఎన్నడూ చక్కగా రెస్పాండ్ కాడు ఫోన్ చేస్తే ఎవలని చూస్తున్నారా ఇంకెవలు ఉన్నాడుగా ఉద్దండు మన గరం గరంలా రాజేసే అరే వార్త తెచ్చిండో అరుచుకుందామని ఫోన్ చేస్తే అసలు ఫోనే ఎత్తుతలేడంటే మరి అంతగానం ఏం వెలగబెడుతున్నాడో సారు వారు పేపర్లన్నీ ముంగటేసుకొని ఏమో చేస్తున్నాడు ఈయన ఓ రాయేషు ఇంకా ఎన్ని పేపర్లు ఉన్నాయి తొందరగా కంప్లీట్ చేయాలి అగో పిలుస్తుంటే సప్పుడు చేయడు ఓ మనిషి తర్వాత మాట్లాడతా మస్తు బిజీగా ఉన్నా ప్లీజ్ అబ్బో బిజీ కూసున్న కాడ కాసులు సంపాదించేంత బిజీ మరి తమరు అవును కాసులు వస్తున్నాయి కాబట్టి కూసున్నా చాలా పనున్నదిగా నాకు పోయిగా అసలు పని పాత్ర పెట్టి ఇంకేదో పని ఉన్నదంటవేంది అరే ఏందబ్బా నీ లొల్లి పేపర్ కరెక్షన్ చేస్తుంటే పేపర్ కరెక్షనా కనిపిస్తలేదు అప్పటి నుంచి దిద్దుతుంటే అరే అంతా చూడాలి మార్కులు వేయాలి ఎంత కథ ఉంటది ఏంది ఏం పేపర్లు అవి 10th క్లాస్ వాళ్ళ పేపర్స్ 10th క్లాసా నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి అవి తెలిసిన సార్ దిద్దేది ఉండే కాకుండా ఆయనకు జ్వరం వచ్చిందని నాకు 5,000 ఇస్తా దిద్దామంటే నేను దిద్దుతున్నా అసలు నీకేం తెలుసని దిద్దుతున్నావు తెలియదు కాబట్టి పేపర్ అంతా చూసి మంచిగా అనిపిస్తే మార్కులు వేస్తున్నా లేకుంటే సున్నా వేస్తున్నా సున్నాలు వేస్తున్నావా ఎస్ నా చిన్నప్పుడు బల్లె అన్ని సున్నాలు వేసేటోళ్ళు మా సార్లు నాకు ఎన్నడన్నా పేపర్ దిద్దే ఛాన్స్ రావాలి అప్పుడు అందరికి సున్నాలు వేసి పడేస్తా అనుకున్నా ఇప్పుడు ఛాన్స్ వచ్చింది వేస్తున్నా సున్నా ఓ సిగ్గులేనోడా ఆపు ఆపు అర్జెంట్ గా దిద్దుడు ఆపు లేకుంటే దవడ వాయి కొడతా ఏమనుకుంటాను ఎందుకు మీ వాళ్ళ పేపర్ ఏమైనా ఉన్నదా ఏంది ఇంట్లో ఉంటే చెప్పు కొంచెం ఎక్కువ మార్కులు వేస్తా గుంజి బైరిచ్చిందంటే బేగం బజార్లో పడతావు పోయి ఏమనుకుంటానవో ఏందో ఏందబ్బా నీ లొల్లి అప్పటి నుండి ఉన్న ఫలంగా ఆ పేపర్లు తీసుకుపోయి ఎవరి వాళ్ళకి ఇచ్చిరా లేదంటే పోలీసులకు ఫోన్ చేసి చెప్తా పట్టుకుపోయి బొక్కలేస్తారు ఏంది పేపర్లు దిద్దినందుకే మరి అది ఎంత పెద్ద నేరమో తెలుసా నేరమా మరి కాదా నీ లెక్కనే మధ్యప్రదేశ్ లో ఉన్న షహీద్ భగత్ సింగ్ గవర్నమెంట్ పీజీ కాలేజీలో పనిచేసే పన్నాలాల్ అనే ప్యూను పీజీ పరీక్ష పేపర్లు దిద్దుతున్న వీడియో వైరల్ అవుతున్నది ఇంటర్నెట్ లా పన్నాలాల్ పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నాడు కదా ఆ పర్ఫార్మెన్స్ ని చూసే ఆ కాలేజీ పిల్లగాళ్ళందరూ ప్యూన్ దిద్దుడేంది మా పేపర్లు ఆయనకేం తెలుసని దిద్దుతున్నాడు ఆయనకు ఆ రైట్స్ ఎక్కడి అని కంప్లైంట్ పెట్టిండ్రట అవునా మరి అసలు ఆ ప్యూన్కి ఎక్కడి ఆ పేపర్లు అసలుకైతే ఖుష్బూ పగారే అనేట ఆమె దిద్దాలనట కానీ ఆమెకు ఆరోగ్యం మంచిగా లేదని 5,000 ఇచ్చి దిద్దామన్నదని ఈయన దిద్దుతున్నాడట నేనే బెటర్ కదబ్బా 10వ తరగతి పేపర్లకి 5,000 తీసుకుంటాను అక్కడ పీజీ పేపర్లకు కూడా 5,000 అట్నా తంత పోయి తంతల పడతావు పోడా అరే ఎందుకు తిడుతున్నావు అబ్బా అసలు నువ్వు నన్ను తిట్టకుంటే నువ్వు చేసే అడ్డగోలు పనికి అరెస్ట్ చేపియాలి లెక్కకైతే నిన్ను ఇది మంచిగున్నది కథ పేపర్లు దిద్దుతే అరెస్ట్ చేస్తారా ఎందుకు చేయరు పిల్లగాళ్ళు పెట్టిన కంప్లైంట్ కు పన్నాలాల్ ఖుష్బూ మీద ఎంక్వైరీ నడుస్తున్నది ఇప్పుడు వాళ్ళది వేరు నాది వేరు ఏంది వేరు అసలు పేపర్లు దిద్దుతున్నది ఎవరో కూడా చూసుకోరా అని ప్రిన్సిపల్ ను ఇంకొకరిని కూడా సస్పెండ్ చేసిండ్రట అట్లాంటిది నువ్వు దిద్దు తూకుంటారా అరే వాళ్ళంటే సర్కారు పెట్టిన పరీక్ష పేపర్లు దిద్దిండ్రు కాబట్టి అది నేరం కాబట్టి అట్లా చేసిండ్రు నన్ను ఎందుకు చేస్తారు నువ్వు కూడా దిద్దుతున్నావు కదా ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ పేపర్లు ఏంది ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ పేపర్లా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను చెప్పినా అట్లాని చెప్పినావు కదా 10th క్లాస్ వాళ్ళ పేపర్లని కథలు పడకు 10th క్లాస్ వాళ్ళవి అంటే ఇక బోర్డ్ ఎగ్జామ్ పేపర్లేనా మరేంటి అవి ఇంకా మా పక్క గల్లీలో ఉన్న ట్యూషన్లా 10th క్లాస్ పిల్లలకి వ్యాసరచన పోటీలు పెడితే ఆ పేపర్లు దిద్దే సార్కు జ్వరం వచ్చిందని చెప్పి నాకు ఒక 5,000 ఇస్తానంటే నేను దిద్ది పెడుతున్నా దానికి నువ్వు ఏకంగా ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ దాకపోయినావు కదా నీ పలికిన క్యారమ్ బోర్డు ముఖం దా 10th పిల్లలు రాసిన వ్యాసరచన పోటీ పేపర్లా అయినా నువ్వు చేసింది తప్పే ఇష్టం ఉన్నట్టు సున్నాలేసుడేంది నువ్వు కర్మరా బాబు జోక్ చేస్తే కూడా అర్థం చేసుకోలేదు నువ్వంటే గొప్పదానివి జోకా సర్లే వార్త ఏం తెచ్చినావు రాసుకో మధ్యప్రదేశ్లో ఉన్న ఒక పీజీ కాలేజీలో ఎగ్జామ్ పేపర్లు దిద్దుతున్న ప్యూన్ ఇది వార్త ఇది నేను చెప్పిందే కదా ఎవరు చెప్తేంది వార్తే కదా సర్లే నీతో ఎవడు పెట్టుకుంటాడు గానీ నేను ఉంటా పో ఇంకా మస్తు పేపర్లు దిద్దుకోవాలా నేను పనున్నది ఇక్కడ నాకు